నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి కూడా కుంటూ పడిపోయిందని మాట్లాడుకుంటూ ముందుగా మనం ఎక్కువగా ఎవ్వరి నోట్ల విన్నా కూడా రియల్ ఎస్టేట్ ఎట్లుంది అని అడుగుతారు. ఏ ఇద్దరు కలుసుకున్నా కూడా హైదరాబాద్ ఇల్లు కొనాలా కొనొద్దా, అసలే హైడ్రా ఉందని చెప్తున్నారు. ఈ హైడ్రా వల్ల ముప్పేముంది, ఏ అపార్ట్మెంటు ఎఫ్టీఎల్లో ఉంది, లేకపోతే ఏ ఇల్లు బఫర్లో ఉందో ఎవ్వరికీ తెలియని వైనము. సో ఇందులో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ రియల్ ఎస్టేటు పుంజుకుందా లేకపోతే దివాలా తీసిందా? అంటే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని మీడియా చూస్తేనేమో బాగా దూసుకుపోతుంది రియల్ ఎస్టేట్ అంటారు. కానీ ఇక్కడ ఆ బిజినెస్ చేసే వాళ్ళు కానీ సామాన్యులు కానీ పోనీ ఇంత భూములు అమ్ముకోవాలనుకున్న కష్టమో నష్టమో పెళ్ళికో చదువుకో భూములు అమ్ముకోవాలన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న వైనం ఉంది. ఎందుకంటే ధర లేక. నిజంగానే రియల్ ఎస్టేట్ కుప్పగూలిందా? 2024 ఎట్లా ఉంది? మరి 2025లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కనీసం 2025లోనన్నా ఆశాజనకంగా ఉందని మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సో రియల్ అడ్వైజ్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. సో అసలు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ రంగం అనేది పూర్తిగా డీటెయిల్గా ఒకసారి మనము డీప్ డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. యా, రియల్ ఎస్టేట్ చాలా మంది జీవితాలు దాని మీద డిపెండ్, అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దాని మీద డిపెండ్ అయ్యి దాని మీదనే ఆధారపడి ఉంటాయి కదా. దాని మీద బిజినెస్ చేసుకుంటున్నావు, లేకపోతే తిరిగి అమ్ముకుంటున్నావు, లేకపోతే సెకండ్ హ్యాండ్, ఇవన్నీ కూడా సెకండ్ సేల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అసలు ఎట్లుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్? ఇప్పుడు మేడం మనం ఇదివరకు కూడా ఇంటర్వ్యూస్లో చాలా చెప్పామండి. రియల్ ఎస్టేట్ అనేది ఏంటి, ఒక ఆప్షన్ మాత్రమే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడైనా ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, అతను ఒక ఇల్లు కావాలా, ఒక ప్లాట్ కావాలా, అది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. చాలామంది ఒకటి కొనుక్కోవడమే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు 2-3 కొనడం అనేది ఇప్పుడు కోవిడ్ తర్వాత కనుమరుగైపోయింది. కారణాలు ఏంటంటే బయింగ్ పొటెన్షియల్ అనేది లేదు. అంటే ఒక వ్యక్తికి 50,000 శాలరీ అనుకోండి, దానికి కొనాలంటే 20% 30% హైక్ ఉంటేనే కదా. శాలరీలో 50% మోర్ దెన్ 50% ఎక్స్పెండిచర్కి వెళ్తున్నప్పుడు ఆయన సేవింగ్స్ అనేది 20-30% పెట్టుకుంటాడు. అది ఎప్పుడైతే ఎస్కలేషన్ లేనప్పుడు బయింగ్ పొటెన్షియల్ కూడా పడిపోయింది. ఈ బయింగ్ పొటెన్షియల్ ఎప్పుడైతే పడిపోయిందో కన్జ్యూమర్ కొనడం అనేది తగ్గిపోయింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మీరు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే గత 10 సంవత్సరాల్లో కూడా అది సస్టైన్డ్ గ్రోత్ అనేది లేదండి. ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ప్రోడక్ట్ని మనం అమ్మాలనుకున్నప్పుడు దానికి ఒక ఎక్స్ ప్రైజ్ ఉంటుంది. దానికి ఒక 1 ఇయర్ తర్వాతనో 2 ఇయర్స్ తర్వాతనో ప్రైజ్ ఎస్కలేట్ అవుతుంది న్యాచురల్గా. కానీ అలా లేకుండా ఏమైపోయిందంటే ఇది 100% 200% హైప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇలా హైప్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే ఒక 2 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 అపార్ట్మెంట్లు కట్టాడు. దాన్ని లాంచ్ చేయాలంటే అతను ఒక ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఫీజిబిలిటీ స్టడీ ఏంటి, ఎవరికి అమ్మాలి, ఎవరు కొంటారు, ఈ సెగ్మెంట్ ఏంది, నేను ఎవరిని టార్గెట్ చేయాలని అది చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాపర్ రీసెర్చ్ అనేది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దగ్గర లేకుండా పోయిందండి. ఎవరి ఇష్టం ఎవరి దారి వారిదే అన్నట్టు కడుతున్నారు. ఒక ఆయన హై రైజ్ 30 అంతస్తులు కడితే, ఒక ఆయన 50 కడతాడు, ఒక ఆయన 70 కడతాడు. దీనికి ఎవరిది బ్లేమ్ చేయాలి? మనము బిల్డర్స్నే బ్లేమ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. అంటే పర్మిషన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఎంత 56 హైదరాబాద్ మీరు ఎంతైనా కట్టుకోవచ్చు, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ కాబట్టి ఎంతైనా కట్టుకోవచ్చు. ద స్టాండర్డ్ ఇస్ నో, మీరు 70 అంతస్తులు కట్టచ్చు, 80 అంతస్తులు కట్టచ్చు. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే దానికి హై రేజ్కు దానికి అన్లిమిటెడ్ అనమాట, దానికి రెస్ట్రిక్షన్ లేదు. కాబట్టి మీరు ఆ నామ్స్ ప్రకారంగా ఫ్లోర్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది వదిలేసుకుంటూ, సెట్ బ్యాక్స్ వదిలేసుకుంటూ మీరు ఎంతైనా కట్టచ్చు. మీకు పర్మిషన్స్ వస్తాయని మీరు అన్నారు. పర్మిషన్స్ వస్తాయంటే మీరు పర్మిషన్ ఇస్తున్నారని నేను కడితే మరి నేను అమ్మగలనా లేదా అని చూసుకోవాలి కదండి. కానీ ఏదో ఒకటి చేసి అమ్ముతున్నారు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు ఒక 60-70 లక్షలు 80 లక్షలు కోటి పెడితే ఒక ఫ్లాట్ వస్తుంది అనేది ఒకటి ఉండేది. ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒక 1600-1700 లేదంటే ఒక 2000 స్క్వేర్ ఫీట్ వచ్చేది. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక 3-3.5 కోట్లు పెడితే కానీ హై రేజ్లలో ఫ్లాట్ వచ్చే పరిస్థితి లేదు. నిజంగా అంత పెట్టడం సబబేనా? రేపు ఫ్యూచర్లో 3.5 పెట్టడానికి 10 కోట్లు వస్తాయా? ఎంత పెరిగినా కూడా ఒక 3.5 నిజంగానే 3.5 కోట్ల వాల్యూడ్ కాదు. అలాంటిది రేపు దానికి ఏం ఆశించవచ్చు? ఇంకా ఇది పూర్తిగా అన్బయాస్డ్ అండి. ఇది పూర్తిగా రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు 3.5 కోట్లు పెడితే అది 10 కోట్లు అవుతుందా, ఇది ఎందుకయింది అనేటువంటి క్వశ్చన్లో దీనికి ఏంటంటే
ఎప్పుడైతే ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోతాయో అప్పుడు కాస్ట్ కూడా ఎస్కలేట్ అవుతుంది. ల్యాండ్ వాల్యూస్ ఎందుకు పెరిగినాయండి? ఈరోజు తీసుకుంటే మీకు ల్యాండ్ కాస్ట్ ₹1,00,00,000 ఉన్నటువంటి ల్యాండ్ ఎక్కడైతుందో అది 50కి 40కి కూడా కొనే నాదు లేడు కదా. అంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ హైప్ అన్నట్టు. ఇప్పుడు 100 కోట్లకి ఎకరం పోయిందండి ఆక్షన్లో. 100 కోట్ల ఎకరం ఉందా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఆక్షన్ చేయాలనుకున్నప్పుడైనా గవర్నమెంట్ రెవెన్యూ తీసుకురావటానికైనా ఇక్కడ ఇంత పోయింది అని చెప్పుకొని వాళ్ళు ఆక్షన్ చేసుకొని డబ్బు కలెక్ట్ చేసుకున్నారు బిల్డర్స్ దగ్గర. మనం చేసిన ఇదివరకు ఇంటర్వ్యూలు కూడా చెప్పాం, 500 మంది బిల్డర్లు ఈఎంఐ ₹2,00,000 ఈఎండి అది కడతారు కదా, ఫస్ట్ 2 lakhs or 5 lakhs, అది వదిలేసుకున్నారు అసలు. దాని అర్థం ఎందుకు అంటే అది కట్టలేని పరిస్థితి. వాళ్ళకు కూడా తెలుసు అన్నమాట, ఇది అంత రేటు లేదు, 20 కోట్లు 50 కోట్లు లేదు అనేది వాళ్ళకి తెలుసు. కాకపోతే ఎలా ఉంటుందో మూమెంట్ చూద్దామనే విధంగా పోయారు. కాబట్టి అది బ్యాక్ ఫైర్ అయింది కదా అది. కాబట్టి ఏం చేస్తున్నారు, మీరు అన్నట్టు ₹1,00,00,000 అపార్ట్మెంటు యాక్చువల్గా వ్యాలిడేట్ చేస్తే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ల్యాండ్ కాస్ట్ కానీ ఆ లొకేషన్ బట్టి చూస్తే అంత ఉండదండి. నాకు తెలిసి 30-40% తగ్గుతుంది. కానీ అయినా కొంటున్నారు కదా. లేదండి, ఇప్పుడు మీకు అపార్ట్మెంట్స్ more than 5 lakh అపార్ట్మెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సేల్. ఎక్కడ కొంటున్నారు చెప్పండి? 5 లక్షలు ఉన్నాయి. 5 లక్షల చిల్లర ఉన్నది. ఇప్పుడు కమర్షియల్ స్పేసెస్ తీసుకోండి, ఒక్కొక్కరు 1 million, 2 million, 5 million కమర్షియల్ స్పేస్లు కడుతున్నారు. అది ఎక్కడ ఆక్యుపెన్సీ వచ్చిందండి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనండి అందరు రాంగ్ కాన్సెప్షన్లో ఎలా ఉంటున్నారంటే, రియల్ ఎస్టేట్ ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. అందరూ కొనలేరండి అది, కొందరే కొనగలరు. దానికి అఫోర్డబిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ లేదు. రెండో పాయింట్ ఏంటి, మీరు ఎస్కలేట్ చేసినారు ప్రైజు. చేసినప్పుడు ఎట్లా కొంటాడు కస్టమరు? అది బిల్డర్స్ కూడా తెలుసు కదా. ఇప్పుడు కాన్సెప్ట్లో ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద పేర్లను చెప్పుకునేవి హై రేజెస్ ఏవైతున్నాయో ఇప్పుడు ఒకటి ఫినిష్ అవ్వడానికి 3 to 5 years అనుకున్నాం, 3 to 4 to 5 years మధ్యలో ఇస్తాడు. ఈ స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే తక్కువ వస్తుంది. బుక్ చేసుకున్నప్పుడు ఒక 6,000, 7,000, 8,000, 9,000కు స్క్వేర్ ఫీట్ అంటే దాని లొకేషన్ బట్టి, వాళ్ళ కట్టడాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే అమ్యూనిటీస్ని బట్టి. దాని తర్వాత పెరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ముందే బుక్ చేసుకుంటారు కదా. ఎక్కడ ఖాళీగా ఉంటున్నాయా నిజంగా? అంటే మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే బిల్డర్స్ కూడా ఎలా ఉంటుందంటే, ఒక ఎక్స్ బిల్డర్ ఉన్నాడండి, ఒక రిపీటెడ్ బిల్డర్ 1000 అపార్ట్మెంట్లు కానీ ఏం చేస్తాడు, నాయి మొత్తం అయిపోయినాయి, 50% అయిపోయినాయి అని చెప్తాడు. అంతేగాని ఇప్పుడు సేల్ అనేది ఎలా జరుగుతుందంటే, మీ దగ్గర ఏ బిల్డర్ అయినా కానీ ఫండా ఇన్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే, నేను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నానంటే ఒక 30% సేలు, 100లో 30 అపార్ట్మెంట్లు వితౌట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ నా ప్రీవియస్ కస్టమర్సే కొనుక్కోవాలి అఫోర్డబిలిటీ బట్టి. మిగతాది మీరు మార్కెట్ చేసుకుంటారు, XYZ చేసుకుంటారు, అమ్ముకుంటారు. కానీ అందులో అమ్ముడు పోయినాయే తక్కువ కదా. ఇప్పుడు దాన్ని బట్టి మనం చూస్తే, సరే మీరు అన్నారు అమ్ముడు పోతున్నాయి అంటున్నారు, మీరు రిజిస్ట్రేషన్స్ ఎందుకు తగ్గినాయి చెప్పండి? అసలు గవర్నమెంట్ రెవెన్యూలో 25 to 28% ఈజ్ కమింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ట్యాక్స్ రూపకంలో కానివ్వండి, రిజిస్ట్రేషన్ మూలంగా కానివ్వండి, అప్రూవల్స్ ఛార్జెస్ మూలంగా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా రెవెన్యూ సోర్స్ అదే కదా మెయిన్. ట్యాక్స్ కూడా పేయర్స్ వాళ్ళే కదా. అలా అలాంటప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎందుకు తగ్గాయి? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మల్కాజిగిరి, మేడ్చల్ తీసుకోండి, రంగారెడ్డి తీసుకోండి, పర్ డే 100-150 రిజిస్ట్రేషన్స్ అయినా ఈరోజు కనీసం 15, 20, 30 కంటే ఎక్కువ అవ్వట్లేదు. ఎందుకంటారంటే బయింగ్ లేదు కదా. మీరు అమ్మినరని మీరు చెప్తున్నారు, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. ఏది నమ్మాలి ఇప్పుడు మనము? డేటా బట్టి నమ్మాలి కదా, సబ్జెక్ట్ టు కరెక్షన్. సరే, ఇప్పుడు మనం ఒకవేళ అనుకుందాం, మీరు అన్న లెక్క ప్రకారం చూసుకున్నా కూడా చాలా హ్యూజ్ ఆఫ్ ఫ్లాట్స్ ఈరోజు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళు కూడా రెడీ టు సేల్ అన్నట్టుగా ఉన్నారు. మరి అలాగని పోనీ తక్కువ ధరకి ఏమని ఇస్తున్నారంటే అది లేదు కదా. పోనీ కస్టమర్ ఇదే అడుగుతారు, మీరేం మస్తుగా చెప్తారు కానీ పోయి మేము కొనాలనుకుంటే ఎవడు కూడా తక్కువ రేట్లకు ఇస్తాడు. ఏది చూసినా కూడా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు తప్ప లక్షల్లో లేని పరిస్థితి కనిపిస్తుంది కదా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు అన్నది పాయింటేనండి. ఇప్పుడు తక్కువకి ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఎలా ఉంటుందంటే, ఒక బిల్డర్ ప్లానింగ్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఒక 4-5 ప్రాజెక్టులు వేస్తాడు. ఒక ప్రాజెక్ట్ తోటి ఉండదు కదా. 4-5 ప్రాజెక్టులు వేసినప్పుడు
ఒక ప్రాజెక్ట్లో ఆయన 30% అమ్మగానే బ్యాంకు మార్టిగేజ్ చేస్తాడు. బ్యాంకు నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండింగ్ వస్తుంది. ఇది ఎప్పుడైతే అమ్ముతుండో అది కడుతూ ఉంటాడు. తర్వాత ఇంకో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాడు. ఆ కస్టమర్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ. అయినప్పుడు ఏం చేస్తాడు, ఒక్కసారి ఆయనకి ఇన్వెంటరీలో ఇప్పుడు మీరు 5 ప్రాజెక్టులు 1000 అపార్ట్మెంట్లు అన్నప్పుడు ఒక్కొక్క దాంట్లో 200, 300 అమ్మినా కానీ మిగతా 600, 3000 అపార్ట్మెంట్లు స్టిల్ పెండింగే కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమనుకుంటాడంటే, సరే ఇవాళ కాకపోతే రేపు అమ్ముదాము, విల్ టేక్ సమ్ మోర్ టైం. సీరియస్ బయర్స్ వస్తే ఈరోజు కూడా 500, 800 రూపాయలు, 1000 రూపాయలు తగ్గిస్తున్నారు. టుడే వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్, తగ్గిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే, ఇటు పొలిటికల్ నెక్సెస్, బ్యూరోక్రాట్ నెక్సెస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నెక్సెస్ ఆల్సో, అంటే బ్యాంక్స్, ఈ ముగ్గురు నెక్సెస్గా తయారై ఈ వ్యాపారం చేస్తున్నారు.